ఆధునిక రాజకీయ చిత్రపటంలో సముద్రాలు ఎంతో కీలకంగా మారాయి. సముద్ర మార్గాలపై పెత్తనం చేస్తున్న దేశాలు ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించే పరిస్థితులు వచ్చాయి. హార్ముజ్ జలసంధి వ్యవహారమే కళ్ల ముందు కనిపిస్తున్న ఉదాహరణ. భారతదేశానికి చుట్టూ ఉన్న హిందూ మహాసముద్రం మీద పెత్తనం కోసం అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయి. భారత సరుకు రవాణాకు హిందూ మహాసముద్రం ఒక్కటే మార్గం. అందుకే ఈ సముద్రం మీద పట్టు బిగించేందుకు భారత్ ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్టు ప్రారంభించింది. అదే గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టు విశేషాలు, హిందూ మహాసముద్రంలో దానికున్న ప్రాధాన్యం ఏంటో చూద్దాం. భూమి మీద ఉన్న సప్త సముద్రాల్లో హిందూ మహాసముద్రమే ఈ శతాబ్దంలో అత్యంత కీలకంగా మారింది. హిందూ మహాసముద్ర జలాలే ప్రపంచ గతిని నిర్ణయిస్తున్నాయి. ప్రస్తుతం హిందూ మహాసముద్రం ద్వారానే ప్రపంచవ్యాప్తంగా 2/3 సరుకులు, చమురు రవాణా జరుగుతోంది. ఈ జలాల గుండా ఏటా దాదాపు 60,000 నౌకలు ప్రయాణం సాగిస్తున్నాయి. ఆఫ్రికా నుంచి ఆసియా మీదుగా ఆస్ట్రేలియా వరకు విస్తరించిన హిందూ మహాసముద్రంలో భారీ సంఖ్యలో ఉన్న ద్వీపాలు కూడా ఎంతో కీలకంగా మారాయి. ఈ ద్వీపాలు కొన్ని స్వతంత్ర దేశాలుగా ఉన్నప్పటికీ వ్యూహాత్మక ప్రాంతాలుగా ఆవిర్భవించాయి. విశాలమైన హిందూ మహాసముద్రం మధ్యలో 32 ద్వీప దేశాలు ఉండగా అనేక వేల సంఖ్యలో చిన్న పెద్ద ద్వీపాలు ఉన్నాయి. అత్యంత కీలకమైన కొన్ని ద్వీపాలు అమెరికా, చైనాల ఆటలో పావులుగా మారుతున్నాయి. భారత ప్రధాన భూభాగానికి 1200 కిలోమీటర్ల దూరంలో ఈశాన్యంగా హిందూ మహాసముద్రంలో అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. మొత్తం 836 ద్వీపాల్లో 38 ద్వీపాల్లో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు. వీరంతా ఆదిమ జాతి ప్రజలే. ఈ 836 ద్వీపాలు ఉత్తరాన మయన్మార్ నుంచి దక్షిణాన ఇండోనేషియా వరకు పొడవుగా విస్తరించాయి. దక్షిణ భాగాన చిట్ట చివర ఉన్న గ్రేట్ నికోబార్ ద్వీపానికి ఇండోనేషియా 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూ మహాసముద్రంలో విస్తరిస్తున్న చైనా ప్రాబల్యం, సరకు రవాణాలో భారతదేశానికి ఈ సముద్ర మార్గం అత్యంత కీలకం కావటం, రక్షణ పరంగా, వాణిజ్య పరంగా భారత్కు ఉన్న అవసరాల దృష్ట్యా గ్రేట్ నికోబార్ ద్వీపంలో ఒక భారీ ప్రాజెక్టు చేపట్టింది. 2021లో నీతి ఆయోగ్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఇండియా మారిటైమ్ విజన్ 2030లో భాగంగా, ఇండియా విజన్ 2047లో భాగంగా ఈ వ్యూహాత్మక ప్రాజెక్టును ముందుకు తీసుకువచ్చారు. రక్షణ, ఆర్థిక, వాణిజ్య, పర్యాటక రంగాలను అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ఒక భారీ మౌలిక వస్తుల ప్రాజెక్టును భారత ప్రభుత్వం గ్రేట్ నికోబార్ ద్వీపంలో ప్రారంభించింది. గ్రేట్ నికోబార్ దీవి ముఖద్వారంలో ఉన్న గలాతియా బే ప్రాంతంలో ఒక భారీ నౌకాశ్రయం, దానికి పక్కనే రక్షణ, పౌర అవసరాలకు ఉపయోగపడే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తారు. నౌకాశ్రయాన్ని ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ గా అభివృద్ధి చేస్తారు. ఈ నౌకాశ్రయం నిర్మాణం పూర్తయితే గ్రేట్ నికోబార్ ప్రాంతం రీజనల్ అండ్ గ్లోబల్ మారిటైమ్ ఎకానమీలో ప్రధాన పాత్రను పోషిస్తోంది. నికోబార్ పోర్ట్ శ్రీలంకలో కొలంబో, మలేషియాలోని పోర్ట్ క్లాంగ్, సింగపూర్ నౌకాశ్రయాలకు మధ్యలో ఉంటుంది. దీంతో నికోబార్ పోర్ట్ ప్రాంతీయ సముద్ర వాణిజ్యంలో కీలకంగా మారుతుంది. ముఖ్యంగా భారత్లోని నౌకాశ్రయాలన్నింటికీ కూడా ఈ మార్గంలో నికోబార్ పోర్ట్ ఒక ట్రాన్సిట్ సెంటర్ గా ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ వాణిజ్యానికి ఉపయోగపడేలా నౌకాశ్రయంతో పాటు గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తారు. ఆర్థిక కార్యకలాపాలు వేగం పెరగటానికి, ప్రజావసరాలకు ఉపయోగపడేలా గ్రీన్ఫీల్డ్ టౌన్షిప్ ను డెవలప్ చేస్తారు. దాదాపు 6.5 లక్షల మంది వరకు నివసించగలిగే టౌన్షిప్ లో ప్రజల నిత్య జీవన అవసరాలకు సంబంధించిన అన్ని మౌలిక వస్తువులు కల్పిస్తారు. అత్యాధునిక ఆసుపత్రులు, విద్యా సంస్థలు, మార్కెట్లు, మాల్స్, వినోద కేంద్రాలు అన్నీ ఏర్పాటవుతాయి. ఇంధన అవసరాలు నెరవేర్చడానికి గ్యాస్ అండ్ సోలార్ బేస్డ్ విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తారు. పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేయటానికి, ఆర్థిక కార్యకలాపాలు జరగటానికి అనువుగా గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుకు నీతి ఆయోగ్ రూపకల్పన చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావటానికి సుమారుగా 75,000 కోట్ల నుంచి 91,000 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. అయితే నికోబార్లో నివసించే ఆదివాసీల ఉనికి ప్రమాదంలో పడుతుందని, అక్కడి సముద్రంలో అరుదైన జంతు జాతులు ఈ ప్రాజెక్టు వల్ల నశించిపోతాయని, మిలియన్ల సంఖ్యలో చెట్లు కొట్టేస్తారని, అడవుల్లో జీవజాతులు అంతరించిపోతాయని కొన్ని సంస్థలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేశాయి. అన్ని చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని పర్యావరణ నిపుణులు, ఆదివాసీ హక్కుల సంఘాల వారు ఆరోపిస్తున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుకు సంబంధించి ఇరువైపులా వాదనలు విని గత ఫిబ్రవరిలో తీర్పు చెప్పింది. నికోబార్ ద్వీపంలో కేంద్ర ప్రభుత్వం నిర్మించదలచిన భారీ మౌలిక వస్తుల ప్రాజెక్ట్ దేశానికి ఎంత అవసరమో గుర్తించింది.
వ్యూహాత్మకంగా, రక్షణ పరంగా దేశానికి ఈ ప్రాజెక్టు అవసరాన్ని నొక్కి చెప్తూ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న ప్రతివాదుల వాదనలు బలంగా లేవని తీర్పు చెప్పింది. ప్రాజెక్టు నిర్మాణానికి కొన్ని కఠిన షరతులతో పర్యావరణ అనుమతులు జారీ చేసింది. నికోబార్ ఐలాండ్ తీరంలో, అక్కడి అడవుల్లో, సముద్రంలో జీవజాతులు, ఆదివాసులు, పర్యావరణానికి జరిగే నష్టం పోడ్చడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. పర్యావరణ నిపుణులు, ఆదివాసీల సంరక్షణ కమిటీలు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో చర్చించి ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించింది. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు మన దేశానికి వ్యూహాత్మకంగా ఎందుకంత కీలకంగా మారిందో చూద్దాం. నికోబార్ దీవికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మలక్కా జలసంధి ఇటు హిందూ మహాసముద్రానికి, అటు పసిఫిక్ మహాసముద్రానికి కీలక సముద్ర మార్గం. ఇండోనేషియాలోని సుమత్రా దీవికి, మలేషియా దేశానికి మధ్యగా దాదాపు 930 కిలోమీటర్ల పొడవున మలక్కా జలసంధి విస్తరించింది. ఈ జలసంధి గుండా ఆఫ్రికా, ఐరోపా, ఆసియా దేశాల మధ్య చమురు, సరకుల రవాణా జరుగుతుంది. మొత్తంగా హిందూ మహాసముద్ర తీరాల్లో ఉన్న 3 పెద్ద ఖండాల్లో నివసించే 100 కోట్ల ప్రజలకు మలక్కా జలసంధి జీవనాడి లాంటిది. హిందూ మహాసముద్రం అంతటా విస్తరించడానికి చైనా అనేక దశాబ్దాలుగా ప్రయత్నిస్తోంది. శ్రీలంక నుంచి మాల్దీవుల వరకు వీలైన ప్రతి చోట చైనా నౌక స్థావరాలు ఏర్పాటు చేసుకుంటోంది. ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవుల్లో పూర్తిగా ఉత్తరాన విసిరి వేయబడ్డట్లుగా ఉన్న కోకో దీవుల్లో చైనా మిలిటరీ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. కోకో దీవులు ఒకప్పుడు అండమాన్ దీవుల్లో భాగమే అయినా 1948లో బర్మాకు స్వాతంత్ర్యం ఇచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం నాటి సెటిల్మెంట్లో భాగంగా కోకో దీవుల్ని అప్పటి బర్మా, నేటి మయన్మార్కు ఇచ్చేసింది. మన దేశానికి చెందిన దీవుల్ని బ్రిటిష్ ప్రభుత్వం బర్మాకు ఇస్తున్నా నాటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం వ్యతిరేకించలేకపోయింది. హిందూ మహాసముద్రంలో చైనా ప్రాబల్యం రోజురోజుకు విస్తరిస్తున్నందున భారతదేశ రక్షణ అవసరాల రీత్యా నికోబార్ ప్రాజెక్టు ఎంతో అవసరమని ప్రభుత్వం భావించింది. త్రివిధ దళాలను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచుకునేందుకు యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, యుద్ధ సామగ్రి, సైనిక స్థావరాల ఏర్పాటుకు నికోబార్ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. హిందూ మహాసముద్రం మీద గట్టి పట్టు సాధించడానికి, పర్యవేక్షణ చేయటానికి ఈ ప్రాజెక్టు భారత్కు వ్యూహాత్మకంగా ఎంతో కీలకంగా రూపుదిద్దుకుంటోంది. రక్షణ అవసరాలకు ఉపయోగపడటమే కాకుండా భారీ స్థాయిలో నిర్మాణం అయ్యే కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్టు వల్ల భారతదేశం ఇతర దేశాల ట్రాన్స్షిప్మెంట్ పోర్టుల మీద ఆధారపడటం పూర్తిగా ఆగిపోతుంది. ప్రస్తుతం మన దేశానికి సరుకులతో వచ్చే భారీ నౌకలు సింగపూర్, కొలంబో వంటి ట్రాన్స్షిప్మెంట్ పోర్టుల ద్వారా సరుకు రవాణా చేస్తున్నాయి. భారీ, అతి భారీ నౌకలు ఇక్కడ లంగరు వేసి చిన్న నౌకల ద్వారా మన దేశంలో మధ్యతరహా నౌకాశ్రయాలకు సరుకుల రవాణా చేస్తాయి. నికోబార్ పోర్టుతో నౌకల ట్రాన్స్షిప్మెంట్ కోసం మన ప్రభుత్వం పెట్టే ఖర్చు మిగిలిపోతుంది. అంతేకాక అనేక దేశాలకు ఈ పోర్టు ద్వారా వాణిజ్యం జరిగి భారత్కు ఆదాయం వస్తుంది. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు భారతదేశానికి రక్షణ, వాణిజ్య, ఆర్థిక, పర్యాటక, ఉపాధి రంగాల్లో ఎంతో కీలకంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పర్యావరణవేత్తలు, ఆదిమ జాతుల హక్కుల సంఘాల వారు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో అడవుల్లో దాదాపు 1 కోటి చెట్లు కూల్చేస్తారని, దీవి చుట్టూ ఉన్న పగడాల దిబ్బలు ధ్వంసమవుతాయని, సముద్రం కలుషితమైపోతుందని ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా నికోబార్ దీవులో నివసించే జార్వా జాతికి చెందిన ఆదివాసీల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని, అటవీ జంతువుల ప్రాణానికి, అసలు వాటి ఉనికికే ప్రమాదం వాటిల్లుతుందని అంటున్నారు. మొత్తంగా నికోబార్ ద్వీపంలో వర్షాధార అడవులు పూర్తిగా ధ్వంసమవుతాయని, అక్కడి సముద్ర తీరంలో సంచరించే అరుదైన తాబేళ్ల జాతి అంతరించిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తానే తయారు చేసిన అటవీ చట్టాలు, ఆదివాసీ హక్కుల చట్టాలు, పర్యావరణ పరిరక్షణ చట్టాలను స్వయంగా ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం నికోబార్ ప్రాజెక్టు దేశానికి ఎంత కీలకమో, ఆ ద్వీపంలో నివసించే ఆదివాసీ జాతుల ప్రజలు, అక్కడి పర్యావరణం పరిరక్షణ కూడా దేశానికి ఎంతో ముఖ్యమని చెప్తోంది. అందువల్ల ఆదివాసీల ఉనికికి ఎలాంటి ప్రమాదం లేకుండా వారికి పూర్తి భద్రతతో కూడా రీసెటిల్మెంట్స్ ని ఏర్పాటు చేస్తున్నామని చెప్తోంది. అటవీ జంతువుల భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని, అవి స్వేచ్ఛగా తిరగటానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపింది. అలాగే అక్కడ నేలకూల్చే చెట్లకు పరిహారంగా భారత ప్రధాన భూభాగంలో చెట్లు పెంచనున్నట్లుగా చెప్తోంది. మొత్తంగా గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు వల్ల దేశానికి ఎంతో మేలు జరుగుతుందని, ద్వీపంలో ఆదివాసీలకి, జంతు జాతులు, వృక్ష జాతులకు, పర్యావరణానికి ఎలాంటి హాని జరగదని హామీ ఇస్తోంది.
ప్రాజెక్టు తొలి దశ 2028-29 నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.